ఇంతకుముందు ఎన్ని కొనుక్కునేవాడు ఈ రోజుకి? ఒకటే? రోజు కొనుక్కుంటావా? నువ్వురా అప్పుడప్పుడు కానీ కొనుక్కుంటావుగా. మీరు ఎప్పుడైనా కొనుక్కున్నారా? ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉంది మీకు? ఎలా ఉందిరా టేస్ట్? పుల్లగా తీయగా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ క్యాండీ పేరు పల్స్ షార్ట్స్. ఇది ఎంత ఫేమస్ అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ దగ్గర నుంచి జాబ్ రెండరింగ్ ఎంప్లాయీస్ వరకు చాలామంది దీన్ని ఇష్టపడి తింటూ ఉంటారు. మరి ఈ ప్రోడక్ట్ ఎందుకు ఇంత ఫేమస్ అయిందో, దానికి కారణాలు ఏందో చూద్దామా? ఈ ప్రోడక్ట్ ఇంత ఫేమస్ అవ్వడానికి 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం దీని ధర. ఇది కేవలం 5 రూపాయలు అవైలబుల్గా ఉండటం వలన స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు కూడా వాళ్ళ పాకెట్ మనీతో చాలా ఈజీగా కొనుక్కోవచ్చు. రెండో కారణం, ఈ ఒక్క 5 రూపాయల ప్యాకెట్లో 8 క్యాండీస్ ఉండటం వలన ఒక స్టూడెంట్ కానివ్వండి, ఒక ఎంప్లాయీ కానివ్వండి, దీన్ని తింటూ తన చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ గ్రూప్తో కూడా కేవలం 5 రూపాయల్లో షేర్ చేసుకోవచ్చు. అండ్ మూడో కారణం వచ్చేసి దీని ప్రత్యేకమైనటువంటి రుచి. ఇది తీపి, పులుపు మరియు కారం కలగలిపినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రుచిని కలిగి ఉండటం వలన ప్రతి ఒక్కరూ దీన్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు, మరీ ముఖ్యంగా ప్రయాణాల్లో. ఇక ఈ ప్రోడక్ట్ యొక్క ఇంగ్రీడియంట్స్ గురించి మనం ఒక్కసారి చూద్దాం. మీరు మీ పిల్లలకి ఇచ్చేటువంటి 5, 10తో మీ పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఏం కొనుక్కుంటున్నారు, ఆ కొనుక్కునేటువంటి వస్తువులు వాళ్ళ ఆరోగ్యానికి మంచిదా కాదా అన్నది మీరు ఖచ్చితంగా గమనించాలి. మీ పిల్లలకు మీరు ఇచ్చేటువంటి 5, 10తో మీ పిల్లలు ఏం కొనుక్కున్నారు అన్నది సాయంత్రం తిరిగి వారు ఇంటికి వచ్చిన తర్వాత స్నేహపూర్వకంగా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ యొక్క ఇంగ్రీడియంట్స్ని గురించి ఒక అవగాహన తెచ్చుకోండి. ఒకవేళ అది ప్రమాదకరం అని తెలిసినట్లయితే తిట్టకుండా, కొట్టకుండా స్నేహపూర్వకంగా వారికి అర్థమయ్యే విధంగా తెలియజేయండి. ఇక ఇక్కడ ఈ పల్స్ క్యాండీ యొక్క ఇంగ్రీడియంట్స్ని కనుక మీరు చూసినట్లయితే బేసిక్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్ అంటే పంచదార. రెండవది గ్లూకోజ్ పౌడర్. మనందరికీ తెలుసు, మనం ఇళ్లలో కూడా పిల్లలకి పాలు కలిపించేటప్పుడు లేదా బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ అలాంటి వాటిల్లో చిన్నపిల్లలకి పంచదార అనేది సర్వసాధారణంగా పెడుతూ ఉంటాం. పంచదార అనేది ఇమ్మీడియట్గా గ్లూకోజ్ రిలీజ్ అవ్వడం వలన ఇన్స్టంట్ ఎనర్జీ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టేయండి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ సేఫ్ కాబట్టి వీటిని డైరెక్ట్ నేమ్స్తో ప్రింట్ చేయడం జరుగుతుంది. బట్ ఏ కంపెనీ వాళ్ళైనా వాళ్ళ ప్రోడక్ట్ వ్రాపర్ మీద కొన్ని ఇంగ్రీడియంట్స్ని డైరెక్ట్ వాటి పేర్లతో ప్రింట్ చేయడం జరగదు. వాటి డైరెక్ట్ నేమ్స్కి బదులుగా కొన్ని కోడ్స్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఈ కోడ్స్ ఏంటి అనేది మీరు గూగుల్లో ట్రాన్స్లేట్ చేసినట్లయితే మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇక్కడ ఈ క్యాండీలో ఉన్నటువంటి డేంజరస్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే సిట్రిక్ యాసిడ్. మనందరికీ తెలుసు సిట్రిక్ యాసిడ్ అంటే పుల్లగా ఉంటుంది, సి విటమిన్. సో సిట్రిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల నష్టాలు ఏంటి? పైగా సిట్రిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే మనకు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కానీ మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ప్యాకెట్ మీద మామిడికాయ అనేది ప్రింట్ చేసినంత ఈజీగా మామిడికాయలని ఇంగ్రీడియంట్గా తీసుకొని క్యాండీస్ని తయారు చేయరు. మెయిన్ ఈ క్యాండీలో పులుపు అనేది రావడం కోసం సిట్రిక్ యాసిడ్ని వాడతారు. ఇది ఒక టైప్ ఆఫ్ క్రిస్టల్ లేదా పౌడర్ ఫామ్. ఇది కంప్లీట్గా కెమికల్. మనలో చాలామంది బట్ న్యాచురల్గా ఫ్రూట్స్ని తింటూ ఉంటాం. పుల్లగా ఉండేటువంటి ఏ ఫ్రూట్ అయినా కానీ విటమిన్ సి రిచ్. విటమిన్ సి అనేది మనకి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కానీ కృత్రిమమైనటువంటి సిట్రిక్ యాసిడ్ తినటం వలన దీనికి విరుద్ధంగా మన ఆరోగ్యం చెడిపోతుంది. నారింజ, ద్రాక్ష, అలాగే మనం ఉసిరికాయలను తింటుంటాము, ఇంకా చింతపండు, ఇలాంటివన్నీ కూడా సహజ సిద్ధమైనటువంటివి. వీటి ద్వారా వచ్చేటువంటి సిట్రిక్ యాసిడ్ అనేది మీ ఆరోగ్యానికి మంచిది. కానీ కృత్రిమంగా మీరు తీసుకునేటువంటి ఈ సిట్రిక్ యాసిడ్ వల్ల మీకు తెలియకుండానే రోజుకి మీ ఆరోగ్యం ప్రమాదంలో పడిపోతూ ఉంటుంది. చిన్నపిల్లలు ఈ క్యాండీని
ఒక్కసారి సరదాగా కొనుక్కొని తింటే తప్పేం లేదు. కానీ అదే పనిగా రోజు కొనుక్కుంటున్నట్లయితే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ప్రమాదంలో పడిపోతూ ఉంటారు. ఈ సిట్రిక్ యాసిడ్ ఏదైతే కృత్రిమంగా క్యాండీస్లో కలుపుతారో అది లాలాజలంతో కలవదు. అలాగే జీర్ణాశయంలో వచ్చేటువంటి సహజ సిద్ధమైనటువంటి రసాయనాలతో కూడా కలవదు. ఇది పూర్తిగా ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది క్షారగుణంలోకి మార్పు చెందదు. మనం తీసుకునేటువంటి ఫ్రూట్స్లో ఉండే సిట్రిక్ యాసిడ్ మన నోట్లో ఉండేటువంటి లాలాజలంతో అలాగే జీర్ణాశయంలో ఉండేటువంటి రసాయనాలతో కలిసి క్షారంగా తయారవుతుంది. అప్పుడు మనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇక ఈ సిట్రిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల నోరు పొక్కడం, అలాగే లోపల జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి చిన్న ప్రేవు మరియు పెద్ద ప్రేవు యొక్క సున్నితమైనటువంటి కొన్ని పొరలు దెబ్బతింటాయి. దానివలన పేగు ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాదు కృత్రిమమైనటువంటి సిట్రిక్ యాసిడ్ని తీసుకోవడం వల్ల బీపీ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే బ్లడ్ ప్రెషర్ సడన్గా పెరగడం లేదా సడన్గా పడిపోవటం అనేది జరుగుతుంది. దీనివల్ల గుండెపోటు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతేకాదు కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తులు మరియు నరాల వంటి సున్నితమైనటువంటి అవయవాలు దెబ్బతినేటువంటి అవకాశం చాలా ఉంది. అందుకే ఈ పల్స్ క్యాండీని అప్పుడప్పుడు సరదాగా తింటే తప్పు లేదు, కానీ అదే పనిగా తిన్నట్లయితే ఖచ్చితంగా ప్రమాదం తప్పదు.